కర్నూలు జిల్లా పురిచెర్ల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కడప జిల్లా నుంచి కూడా ఈ రోడ్లో కలవడానికి అవకాశం వస్తుంది. అదే మరి ఇంకో పక్క మీరు చూస్తే ఏదైతే తిరుపతికి లేకపోతే చిత్తూరు కానీ కడప ద్వారా ఒక రోడ్డు ఇక్కడ వస్తా ఉంది. అది ఇప్పటికే శాంక్షన్ అయింది. అది కూడా రాబోయే రోజుల్లో 4 లేన్ రోడ్డుగా తయారవుతుంది. ఇంకొక రోడ్డు బెంగళూరుకి ఇప్పుడే ఉంది, ఇప్పుడే బిజీగా ఉంది. ఆ రోడ్డు రాబోయే రోజుల్లో 6 లేన్ 8 లేన్ రోడ్డుగా తయారు కావడమే కాకుండా బెంగళూరు టు హైదరాబాద్ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారవుతుంది. ఇది ఎంతో దూరంలో లేదు, అది కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్క కర్నూలు నుంచి బళ్ళారి ఆ రోడ్డు కూడా వస్తే ఈ 4 రోడ్ల వల్ల కర్నూలు ఒక జంక్షన్ గా ఉంటుంది. కర్నూలు సిటీ డెవలప్ అవుతుంది. దానికి అదనంగా ఇదే ప్లేస్ లో మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ కూడా రాగలిగితే, ఇక్కడ ఇండస్ట్రీ రాగలిగితే, ఈ 4 రోడ్లు అభివృద్ధి చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఈ రోజు ఈ పారిశ్రామిక వాడ రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతికి నాంది పలుకుతుంది. ఎమ్మిగనూరు టెక్స్టైల్ పార్క్ కూడా మొన్నే ఇది చేశాం, దాన్ని కూడా తొందరలోనే ఇది చేస్తాం. ఈ జిల్లాలో మీరు చూస్తే పెద్ద ఎత్తున లైమ్ స్టోన్ ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎన్నైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొలిమగుండ్ల ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల కోసం ఒక హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. రామ్కో సిమెంట్ వాళ్ళు ముందుకొచ్చారు. 1000 ఎకరాల భూమి కావాలన్నారు, దానికి కూడా ముందుకొచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రిజం సిమెంట్కి ఒక 1000 ఎకరాలు కావాలన్నారు, అల్ట్రాటెక్ సిమెంట్ వస్తామన్నారు. వాళ్ళందరి కోసం కూడా అప్రోచ్ అవుతున్నాం. నేను ఆలోచిస్తున్నాను, కర్నూలు జిల్లా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక హబ్గా తయారవుతుంది. దీనికోసం రైల్వే సైడింగ్ కావాలని, నీటి సరఫరా కావాలని, కరెంటు కావాలని చెప్పి కోరారు. ఇవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే బ్రహ్మాండమైనది వస్తుంది. కర్నూలులో IIIT శాంక్షన్ అయింది. ఇప్పటికే కోర్సెస్ ప్రారంభమైనాయి. అది వేరేది ఇక్కడ ప్రారంభమైతే కాదు, ఇక్కడికే రావాలి, ఇక్కడనే ఉండాలని కనీసం నెక్స్ట్ ఇయర్ నుంచి IIIT కోర్సెస్ కూడా కర్నూలులోనే ప్రారంభమవుతాయి.